మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ దండుమల్కాపూర్ గ్రామం. దండుమల్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మస్తాన్ బాబు గారు ఉన్నారు. మరి దండుమల్కాపూర్ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి పబ్బు రాజే కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత ఆప్తులు రాజగోపాల్ రెడ్డి గారికి, వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నడిచాయి. ప్రధానంగా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలే కావచ్చు, ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు 2 సంవత్సరాలు అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వంలో అనగారినటువంటి మల్కాపూర్ ఈ ప్రభుత్వంలో మాత్రము చాలా ఖచ్చితంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి మస్తాన్ బాబు గారు ఇప్పుడు బరిలో ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మరి మస్తాన్ బాబు గారు చెప్పండి, మల్కాపూర్ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుద్దామనుకుంటారు, ఎన్ని సమస్యలు గుర్తించారు, ప్రధానంగా ఓటర్లకు ఏ సమస్యలు చెప్తున్నారు, మీ దృష్టికి ఏమేమి తీసుకొస్తున్నారు? మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ గారు ఉన్నారు. మన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదంలో నడపనీకి సారు గారు ముందంజలో ఉన్నారు. అదే విధంగా వారికి మల్కాపూర్ సంబంధించినటువంటి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలైనా చేయించుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. లేదు, మస్తాన్ బాబు గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే దండుమల్కాపూర్ అనేది మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. గ్రామంలో సీసీ రోడ్సే కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండం కనిపిస్తుంది. మరి 2 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి పబ్బురాజు గారు ఆధ్వర్యం కావచ్చు, ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఇష్టమైనటువంటి ఊరు ఇదే కాబట్టి మరి ఈ దండుమల్కాపూర్ సంబంధించి యువతుల కోసం కావచ్చు, యువకుల కోసం కావచ్చు, ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? మల్కాపూర్ అభివృద్ధి కొరకై టీఎస్ఐఎస్ ఇండస్ట్రీలో యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన గ్రామం నుంచి పెద్ద ఎత్తున కృషి చేస్తాము. అదేవిధంగా మన మల్కాపూర్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి సమస్య తీర్చుట కొరకై గ్రామ పెద్దలు మన సుచిరిండే వెంచర్లో ఒక బావి కట్టియడం జరిగింది, పెద్ద బావి. అదేవిధంగా 10వ వార్డులో రోడ్డు కింద ఒక పెద్ద బావి కట్టించి ఆ వాటి నుంచి వచ్చే నీరు ద్వారా గ్రామంలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ఈ సమస్యను తీర్చినారు. అదేవిధంగా ఇంత ముందుకు గతంలో వేసినటువంటి వాటర్ పైప్ లైన్ ఉండే నల్లా కనెక్షన్ కి చిన్న పైప్ లైన్ ఉండే, దాన్ని అంతా తీసేసి పెద్ద పైప్ లైన్ వేసారు. ప్రతి ఇంటికి నల్లా వచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎస్సీ వార్డుకి సంబంధించినటువంటి లైన్ 3 ఫేజ్ కరెంట్ లైన్ ఇళ్ల నుంచి స్తంభాలు ఉంటుండే, 11 kV స్తంభాలు ఉంటుండే. ఆ స్తంభాలకు సంబంధించి బిల్డింగ్ ఎక్కితే వైర్లా అనేది, అలాంటిది మన ఇక్కడికి మన మినిస్టర్ గారు వచ్చి కూడా చూసిరు. అలాంటిది అప్పుడు చేయని పని మన ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డి సార్ గారి సహకారంతో అది తీసేయించడం జరిగింది. దానికి ఊర్లో ఒక 50 నుంచి 60 ఇండ్లు చాలా సేఫ్ గా ఉన్నట్టు ఈ రోజు చాలా సేఫ్ గా ఉన్నది. అదే విధంగా మన మల్కాపూర్ లో సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఎక్కడికక్కడ నీట్ గా డ్రైనేజ్ వ్యవస్థను చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఇప్పుడు యువతకు మనం మల్కాపూర్ లో ఓపెన్ జిమ్ పెట్టిద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. అంటే మస్తాన్ బాబు గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కార్యక్రమము చాలా వేగవంతంగా జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ గ్యారంటీలు కార్యక్రమము బడుగు బలహీన వర్గాల కోసము, బీదవారి కోసము ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? అర్హుల కోసము మీరు ఏ విధంగా కష్టపడతారని చెప్తున్నారు? అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఇప్పిస్తాము. అదే విధంగా రైతు బీమాకు సంబంధించినటువంటి ఆ ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా అందరికి చేస్తాము. అదే విధంగా పెన్షన్లు ఇప్పిస్తాము, రేషన్ కార్డులు ఇప్పిస్తాము. ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు అందరికి ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి సర్కార్ లక్ష్యము మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యము. 1 కోటి మందికి 1 కోటి చీరలు కూడా కార్యక్రమం నడుస్తుంది. ప్రధానంగా వడ్డీ లేని రుణాలే కావచ్చు. మరి మహిళల కోసము, ఈ గ్రామానికి సంబంధించి మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? అదే విధంగా వివిధ కుల సంఘాలకు భవనాలు లేనటువంటి పరిస్థితి ఉందంటారు. మరి వాటి కోసం కూడా ఏమైనా కట్టించే అవకాశం ఉందా? మహిళలకు సంబంధించినటువంటి మహిళా శక్తి ప్రోగ్రామ్ ను ఆల్రెడీ చేస్తున్నాం మన గవర్నమెంట్ నుంచి. అదే విధంగా మన కుల సంఘాలకు సంబంధించినటువంటి బిల్డింగ్లను కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి, అదే విధంగా అంబేద్కర్ సంఘము ఆల్రెడీ ఇప్పుడు కట్టి ఉన్నది. మన అంబేద్కర్ సంఘంతో పాటు మహిళా భవనం ఇక్కడ రోడ్డు మీద ఉన్నది, అది కూడా క్లియర్ అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా బొర్రెలగూడెంలో మన బీసీ కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు ప్రోగ్రాంలు చేస్తున్నామని
అంటే ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పటికే ఈ గ్రామాన్ని ఎంత అభివృద్ధి పరిచారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించి సీనియర్ నాయకులు పబ్బురాజు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, చాలా మంది నాయకులు ఉన్నారు, మీతో పాటు యువకులు ఉన్నారు, ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మరి ప్రధానంగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. మీరు గెలవగానే ప్రధానంగా ఏ సమస్యను పరిష్కరిస్తారు, ఎలాంటి సమస్యల వైపు మీరు వెళ్తారు, గ్రామ ప్రజలకు ఎలాంటి సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? గ్రామ ప్రజలకు సేవ చేయడానికి ముందుగా వస్తున్నాను. అదే విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి బస్సు సమస్య ఒక 6-7 months లో రోడ్డు వెడల్పు అవుతుంది. ఆ నేషనల్ హైవే నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే బస్సు ఊర్లోకి రానికి రోడ్డు డివైడర్ దాటడానికి ఇబ్బంది అవుతుంది. అది ఊర్లో రానికి నేషనల్ హైవే పెద్దగా అవుతుంది కాబట్టి ఆ రోడ్డు బ్రిడ్జ్ చేస్తారు. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఊర్లోకి వచ్చినట్టు ఏర్పాటు చేస్తాము. చిలుకూరు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన పబ్బు రాజన్న ఆధ్వర్యంలో ఊరికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి యువతకు ఉపాధి హామీ ఏర్పాటు చేస్తాడు. అదే విధంగా ఆటో యూనియన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళకి కూడా ఆటో ఖచ్చితంగా అక్కడ నడిపించుకున్నట్టు ఆ ఆటో వాళ్ళందరి మన గూడ్స్ వెహికల్ సంబంధించి వాళ్ళకు కూడా సర్వీస్ ఏర్పాటు చేస్తాడు చూస్తాము. అదే విధంగా యువతకు మన లైబ్రరీ ఏర్పాటు చేపిస్తాము, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేపిస్తాము. అదే విధంగా మన ఊర్లో ఉన్నటువంటి ఏ సమస్యనైనా ఈజీగా తీసుకొని పెద్దల సహకారంతో అన్ని కూడా రాజగోపాల్ రెడ్డి సార్ గారి సహకారంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి చెప్తున్నాను. ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎంటైర్ తెలంగాణలో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉండేనో ఆ తర్వాత తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన రోజుకు గవర్నమెంట్ ల్యాండ్ చూస్తే 25 lakhs acres ఈ టిఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ అనుకోండి, మంత్రులే అనుకోండి, ఎమ్మెల్యేలేగా అనుకోండి, కార్యకర్తలు మొత్తానికి దాదాపు 25 lakhs acres వాళ్ళు అక్వై చేసుకున్నట్టు రికార్డ్స్ ప్రకారం తెలుస్తుంది. అదే విధంగా మన మల్కాపూర్ లో కూడా 1700 ఎకరాలు చిన్న వీకర్ సెక్షన్ దగ్గర నుంచి 11 లక్షలకు తీసుకొని అదే పాత ఎమ్మెల్యేనో మినిస్టర్లు వీళ్ళే పంచుకున్నారు. మెయిన్ రోడ్ ఎక్కడైతే మంచి రేట్ వస్తుందో ఆ ల్యాండ్ అంతా మొత్తం కూడా ఈ రాజకీయ నాయకులే పంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా దోసుకుంటుంది కానీ మళ్ళీ వచ్చిండ్రు. మీరు ఈ మధ్యనే చూసి ఉంటారు టీవీలలో, పేపర్లలో 3.5 ఎకరాలు దాదాపు 12 నుంచి 15 కోట్ల ల్యాండ్ దొంగ సంతకాలు పెట్టి రిజిస్టర్ చేసుకుంటే, ఫోర్జరీ చేసుకుంటే వాళ్ళే మళ్ళీ చేసింది కాకుండా కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ ఇస్తేనే కలెక్టర్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ముందుకు వచ్చేసి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదంతా మీరు చూస్తున్నదే. మీరు ఏమనుకుంటున్నారు అసలు రాజగోపాల్ రెడ్డి గారు ఎంత నీతి నిజాయితీగా ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో లేనిది తన సొంత డబ్బులతోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఒకటి, సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒకటి, ఆయన పర్టికులర్ గా ఆయన పర్సనల్ ఎఫిషియెంట్ అంటే సౌండ్ గా సబ్జెక్ట్ కమాండ్ ఉన్న వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళతో పాటు ప్రతి డిపార్ట్మెంట్ కి పంపించేసి ఏ విధంగా కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన తన పర్సనల్ గా ప్రిస్టేజ్ గా తీసుకొని, మీకు తెలుసో తెలియదో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా జరిగిన పనులు, ఈవెన్ మినిస్టర్ ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా జరిగిన పనులు మన కాన్స్టిట్యున్సీ జరుగుతుంది. అది మీరు అందరు గ్రహించుకోవాలి. మీరు సర్పంచ్ గా గెలిపిస్తే ఈ ఊర్లో ఉండే యువతకే గాని ఉన్న పబ్లిక్ అందరికి కూడా దాదాపు మన ఊర్లో 2000 ఎకరాలకి ఇప్పుడు ప్రజెంట్ గానే ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ లోపల ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా మేము ముందుండి సహకారం చేసి ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి యువతకే కాదు ఊర్లో కావాల్సిన ప్రతి సదుపాయాలు ఈవెన్ దో ఇప్పుడు ఊర్లో పనిచేసే వాళ్ళకు కూడా అక్కడికి పోవడానికి ఆటోలు అవి కావాల్సి వస్తుంది. మేము త్వరలోనే ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ నుంచి కూడా ఇబ్రాహీంపట్నం వైపు బస్సును కూడా అక్కడికి డైవర్ట్ చేపించినట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాము. ప్లస్ ఈ ఎటువంటి ల్యాండ్ గ్రాబింగే గానీ ఏది లేకుండా నీతి నిజాయితీగా మల్కాపూర్ విలేజ్ ని మొత్తం టోటల్ స్టేట్ లోనే నెంబర్ 1 పొజిషన్ తెచ్చే విధంగా మేము కృషి చేస్తాము అని చెప్పేసి మీ అందరికి దీని ద్వారా తెలియజేస్తున్నాం. కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో సర్వనాశనమైనటువంటి మల్కాపూర్ ను ఇప్పుడు బంగారు మల్కాపురంగా మారుస్తాను. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, కుడి భుజంలో ఎడమ భుజంలో ఉన్నటువంటి పబ్బురాజు గౌడ్, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. ప్రతి బడుగు బలిగిన వర్గాల కోసం కానీ, యువకుల కోసం కానీ టీఎస్ఐసిలో యువకులకు ఖచ్చితంగా దండు మల్కాపూర్ నుంచి అవకాశం ఇప్పిస్తాను, మంచి జాబులు ఇప్పిస్తాము. అదేవిధంగా గ్రామానికి సంబంధించి
ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించే వైపు దూసుకెళ్తాను. అదేవిధంగా గ్రామంలో కొంతమంది ప్రభుత్వ భూమిని కబ్జా పెడుతున్నారు. వారికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి. ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆ భూములన్నీ కూడా వెలికి తీస్తున్నాము. ఆ భూముల్లో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్తున్నారు. అదేవిధంగా దండు మల్కాపూర్ ఒక బంగారు దండు మల్కాపూర్ గా మారుస్తాను. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగాయి. ఇప్పుడు కూడా ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్నో పథకాలు సాధించి మళ్ళీ కూడా అధికారంలోకి వస్తాం మేమే అంటున్నారు. అదేవిధంగా ఒక్క అవకాశం కనుక నాకు ఇప్పించి ఈ కత్తెర గుర్తుపై ఓటేసినట్లయితే, నన్ను గెలిపించినట్లయితే ఖచ్చితంగా గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటాను, గ్రామ ప్రజలకు సేవ చేస్తాను, ఒక సేవకుడుగా వస్తున్నాను. ఆ సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వ పథకాలు ఇచ్చి ఖచ్చితంగా దండు మల్కాపూర్ కు మెండుగా తీసుకొస్తామని చెప్తున్నారు మస్తాన్ బాబు గారు. అదేవిధంగా గ్రామ యువకులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మస్తాన్ బాబును గెలిపించాలని చెప్పి ఊరంతా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్తే తిరుగుతూ, ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మా అభ్యర్థిని గెలిపించినట్లయితే అభివృద్ధి జరుగుతుంది, లేదంటే అభివృద్ధి శూన్యమవుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్ తో శరత్, దండు మల్కాపూర్.